చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఎవరు అంటున్నారు? యేసు ప్రభు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? తోమాతో అంటున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం చూసామా ప్రభుని? చూడలేదు. కానీ ఆ రోజు మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి శుక్రవారం నాడు 9 గంటలకు సిలువేసి ఎన్ని గంటలు చనిపోయాడు ప్రభు? 3 గంటలు చనిపోయాడు. ఎన్ని గంటలు చనిపోయాడు? 3 గంటలు ప్రభు చనిపోయాడు. దాదాపు 6 గంటల వరకు ప్రభు శిలువలో విరలాడుతూ ఉన్నాడు. చివరిగా 7వ మాట 3 గంటల సమయంలో పలుకుతూ ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. మరి ఆ తర్వాత శుక్రవారం నాడు చనిపోయి అదే రోజు శుక్రవారం నాడు సమాధి చేయబడి శని ఆది అంటే ఈరోజు పునరుద్ధరణ దినం. పునరుద్ధరణ దినాన యేసు ప్రభు సమాధిని గెలిచి, సమాధిని ఓడించి, మరణాన్ని జయించి ఆయన సజీవుడిగా తిరిగి లేచిన రోజు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన జీవించి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము జీవించిన వాడైనాడు మన ప్రభు. చూడండి, మరి ఇక్కడ ఆయన దాదాపుగా 40 రోజులు అనేక సార్లు తన శిష్యుడికి ప్రత్యక్షత కనబరుచుకున్నాడు. 40 దినాలు. అయితే ఒకరోజు 8వ దినాన ప్రభు తన శిష్యులందరికీ ప్రత్యక్షమైతే ఆ సమయంలో తోమా లేడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, ఆయన పేరు తోమా. ఆయన పేరేంటమ్మా? తోమా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అక్కడ? 12 మంది కదా. 12 మందిలో ఒకడు యేసు ప్రభుని డబ్బు కొరకు అప్పగించాడు. ఆయన పేరేంటి? ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడు పోతే ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో ఈయన లేడు, తోమా గారు లేడు. 10 మంది మరి కొంతమంది ఉంటే అప్పుడు ప్రభు వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆ సమయంలో తోమా గారు లేడు. వీళ్ళు ఏం చేశారంటే, యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, ప్రభువుని మేము చూశాము అని పేతురు, యాకోబు వీళ్ళందరూ కూడా తోమా గారితో చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఈ తోమా నమ్మడం లేదు. ప్రభువుని చూశామంటే నమ్మడం లేదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ప్రభు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో దేవుని స్వార్థ ప్రకటించి అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళని కనిపించాడు, మరి పక్షవాయువుతో ఉన్నటువంటి వాళ్ళు స్వస్థపరిచాడు, సముద్రం మీద నడిచాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడు. ఇవన్నీ ఈ తోమాగా చూశాడు, ప్రత్యక్షంగా చూశాడు. మరి ప్రభువు నేను మరి ఈ లోకంలో మనుషుల కొరకు నేను చనిపోయి మరణించి తిరిగి 3వ దినం లెగిస్తానని ప్రభువు చెప్పాడు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాడు. కానీ ఎన్ని మర్చిపోయాయి, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలాగున్నారు? డౌట్. యేసు ప్రభు మేము చూసామయ్యా, రక్షకుడు మేము చూసామని అంటే వీళ్ళకి సందేహం వస్తున్నది. తోమా గారు నేను నమ్మనంటే నమ్మనన్నాడు. ఆ తర్వాత 8వ రోజు వీళ్ళందరూ ఉన్నప్పుడు, శిష్యులందరూ ఉన్నప్పుడు యేసే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే అప్పుడు తోమా గారు ఉన్నాడు. తోమా ఇప్పుడు అది మనం చదివామన్నమాట. ఆ వాక్యంలో మనం చదువుతున్నాం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే విశ్వాసం. ఏంటమ్మా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన సాధ్యమా? అసాధ్యం. ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా. కాబట్టి మనము విశ్వాసాన్ని నేర్చుకోవాలి. ప్రభువుని మనము ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని చూస్తున్నాడనే విశ్వాసం నీలో నాలో ఉండాలి. అప్పుడు మనము యేసయ్యకి ఎలా మారుతాము? ఇష్టమైన బిడ్డలుగా మనము మారుతాం. ప్రతి ఒక్కరు కూడా
కూర్చొని వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు అనే విశ్వాసం